జాండీస్ అనేది పచ్చ కామెర్లు అనేది చాలా ఇంపార్టెంట్ కండిషన్ ఇది. ఈ పచ్చ కామెర్లు జాండీస్ అనేది ఇది జబ్బు కాదు, అనేక రకమైన జబ్బుల వల్ల వచ్చే వ్యాధి లక్షణం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జాండీస్ ఎందుకు వచ్చి చూసినట్టయితే కొంతమందికి లివర్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, అక్యూట్ వైరల్ హెపటైటిస్ ఉంటాం దానివల్ల రావచ్చు. కొంతమందికి ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ దానివల్ల రావచ్చు. కొంతమందికి గాల్బ్లాడర్ స్టోన్స్ బైల్ పైప్లో అడ్డుపడడం వల్ల దానివల్ల జాండీస్ రావచ్చు. కొంతమంది క్యాన్సర్స్ వల్ల జబ్బు జాండీస్ అనేది రావచ్చు. క్యాన్సర్ అనేది వేరే వాళ్ళ నుంచి లివర్ స్ప్రెడ్ అవ్వడం వలన జాండీస్ అనేది రావచ్చు. కొంతమంది బైల్ పైప్లోనే క్యాన్సర్ మొదలవడం వలన జాండీస్ అనేది రావచ్చు. సో కొంతమంది ఏ జబ్బు లేకున్నా కూడా గిల్బర్ట్ సిండ్రోమ్ అంటాం, తరచుగా సార్ మాకు ఎక్కువ చేసినా జాండీస్ ఉంటుంది అంటుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఇండైరెక్ట్ హైపర్ బిలిరూబినిమియా అంటారు. బిలిరూబిన్ లెవెల్స్ రెండు రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి డైరెక్ట్ బిలిరూబిన్, రెండవది ఇండైరెక్ట్ బిలిరూబిన్. ఇండైరెక్ట్ బిలిరూబిన్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి వచ్చే జాండీస్ని ట్రూ జాండీస్ అనం దాన్ని గిల్బర్ట్ సిండ్రోమ్ అంటాం అన్నమాట. అంటే మన బాడీలోని జెనెటిక్ అబ్నార్మాలిటీ వల్ల వచ్చే హై రీడింగ్ బిలిరూబిన్. కానీ దీనికి ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు, దీనికి ఏ పత్యాలు అవసరం లేదు. చాలా మంది అనేక రకమైన పత్యాలు చేసి చెట్ల మందు విపరీతంగా తీసుకుంటుంటారు జాండీస్. ఇది చాలా డేంజరస్ ప్రాక్టీస్. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినట్టు ఈ జాండీస్ అనేది అనేక రకమైన కారణాల వల్ల, క్యాన్సర్ వల్ల కావచ్చు, లోన్ వల్ల కావచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, ఇంకేమైనా కారణాల వల్ల కావచ్చు. కానీ మనం ఈ పసర మందులు దిగినప్పుడు ఏమవుతుంది, అన్ని కండిషన్కి ఒకటే మందు ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల కొంతమందికి దాంట్లో ఉన్న స్టీరాయిడ్ కంటెంట్ ఉంటాయి ఒక్కోసారి. సో దానివల్ల లివర్ డ్యామేజ్ ఎక్కువై ఇంకా లివర్ ఫెయిల్యూర్ దారితీసే అవకాశం ఉంటుంది. సో ఏ జాండీస్ అయినా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్. ఇందువల్ల జాండీస్ వచ్చింది కనిపెట్టి దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల జాండీస్ అనేది ఖచ్చితంగా ట్రీట్ చేసే అవకాశం ఉంది. ఈ మందులే కావచ్చు, ఎండోస్కోపిక్ టెక్నిక్ కావచ్చు, ఈఆర్సీ అనే టెక్నిక్ వల్ల గాల్బ్లాడర్ పైప్లో స్టెంట్ పెట్టాల్సిన అవసరం రావచ్చు. కొంతమందికి క్యాన్సర్ స్ప్రెడ్ అయిన వాళ్ళు కూడా ఈఆర్సీపీ అని మెటల్ స్టెంట్ చేయడం వల్ల ఆ బ్లాకేజ్ తొలగించి కొంతవరకు జాండీస్ ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో జాండీస్లో ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం డిలే చేయకుండా మీ దగ్గర ఉన్న స్పెషలిస్ట్ కన్సల్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసుకోవడము, అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే చాలా మంది వైట్ జాండీస్ అంటుంటారు. వైట్ జాండీస్ అనేది యాక్చువల్ జాండీస్ కాదండి, అది అనీమియా. అంటే రక్తహీనత ఉన్న వాళ్ళని జనరల్గా వైట్ జాండీస్ అని చెప్తుంటారు. జాండీస్ అనేది ఒకటే, పచ్చ కామెర్లు అనేది ఎల్లో జాండీస్ అనేది జాండీస్ అనేది.